డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీశాబ్కి సంబంధించిన చివరి ఘట్టం అయితే వచ్చేసింది. మనం చివరి ఘట్టంలో ఆల్మోస్ట్ ఆల్ 15,423 సీట్లు అయితే ఉన్నాయి టోటల్గా. మరి ఆల్రెడీ కొన్ని వీడియోలు అయితే చేసాం. మరి ఎన్ఐటి వరంగల్ ఎందుకుంది, మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్ని ఉన్నాయో అన్ని వీడియోలు చేయటం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరికి కూడా వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయో తెలిసింది. ఇప్పుడు జస్ట్ ఈ వీడియోలో మనము ఈసీఈ కానీ త్రిబుల్ స్టూడెంట్స్ ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ సీట్లు ఎన్ని ఉంటాయో ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 10 గంటలకు జరుగుతుంది. 10 గంటలకల్లా వెబ్ ఆప్షన్స్ని మీరు మార్చుకోండి, లేకపోతే మీరు తస్మాత్ జాగ్రత్త, చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మనకి 6వ తారీఖు 5 గంటలకల్లా మీకు మరి రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే సీశాబ్కి సంబంధించింది వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మార్చుకోండి. ఈసీఈ కానీ త్రిబుల్ ఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ బ్రాంచెస్ కాబట్టి, సర్క్యూట్ బ్రాంచెస్ కాబట్టి ఒకసారి చూసుకుందాం. ఎక్కడ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈసీఈ సబ్జెక్ట్ కానీ ఈసీఈ ప్లస్ మరి డబుల్ ఈ అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ తక్కువలే, ఇవన్నీ కలిపి దాదాపు 3,000 సీట్ల దాకా ఉన్నాయి. ఈరోజు మనకి 10 గంటల్లో ప్రతి ఒక్కరు ఎవరైనా ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఇమ్మీడియట్గా ఏమైనా చూసుకోండి. ఒకసారి ఈ వీడియో చేస్తున్నాను. మరి ఎన్ఐటీలో, త్రిబుల్ ఐటీలో, జిఎఫ్టీలో ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓపెన్ స్టూడెంట్స్కి దాదాపు 1,627 సీట్లు ఉన్నాయమ్మ. ఎన్ఐటీల్లో కూడా సీట్లు ఉన్నాయి, అమ్మాయిలకు ఉన్నాయి, భోపాల్లో ఉన్నాయి. స్టూడెంట్స్కి కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ దుర్గాపూర్ ఉంది, అమీర్పూర్ ఉంది, మేఘాలయ ఉంది, పాట్నా ఉంది, తర్వాత పుదుచ్చేరి, పాండిచ్చేరి సిక్కింలో ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, కురుక్షేత్ర పెట్టుకోండి. మంచి ఎన్ఐటి, టాప్ ఎన్ఐటి. మణిపూర్ ఉంది, మిజోరాం ఉంది, రూర్కెలా ఉంది, సిల్చార్ ఉంది. ఇవన్నీ కూడా సీట్లు ఉండి ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి మీ యొక్క ఆప్షన్స్ని. మరి ఈరోజు వరంగల్ ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంది, విశ్వేశ్వరయ్య టెక్నాలజీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈసీఈ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా స్టూడెంట్ విఎల్ఎస్ఐ కూడా ఉంది. మణిపూర్ త్రిబుల్ ఐటీలో విఎల్ఎస్ఐ ఉంది, తిరుచిరాపల్లి ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఉంది, నాగ్పూర్ ఉంది. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఒకసారి జిఎఫ్టీస్ ఉన్నాయి. జేకేఎన్, గురుకుల కంగ్రి, గురుకుల హరిద్వార్, బిర్లా రాంచీ ఉన్నాయి, సెంట్ లొంగవాల్ పంజాబ్ ఉంది, యూనివర్సిటీ తేజ్పూర్ ఉంది, కాశ్మీర్ ఉంది, పంజాబ్ ఇంజనీరింగ్, జవహర్లాల్ నెహ్రూ. దీని మీద వదలమాకండి. ఇక్కడ 11 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో జవహర్లాల్ నెహ్రూ, పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉంది. ఇస్లామిక్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కూడా వదలొద్దు, ఇది కొత్త యూనివర్సిటీ అయినా. కొంతమంది ప్లేస్మెంట్ అంటున్నారు. ప్లేస్మెంట్స్ అని ఇప్పుడు ఎక్కడ కూడా అంత తాకిడైతే కనబడతలేదు. ఇప్పుడు ఏంటి భోపాల్లో ఉంది టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవన్నీ కూడా ఓపెన్ స్టూడెంట్లు 1,627 సీట్లు. ఇక ఈడబ్ల్యూఎస్ చూస్తే 241 241 ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 200. భోపాలు, త్రిబుల్ ఐటీస్ ఇవన్నీ కూడా ఎన్ఐటీలు, ఇవన్నీ కూడా జలంధర్, ఇవన్నీ కూడా మరి త్రిబుల్ ఐటీ కాంచీపురం, జిఎఫ్టీస్ ఉన్నాయి, మిజోరాం అజ్వాలు, త్రిబుల్ ఐటీ భువనేశ్వర్, నయా రాయ్పూర్, మరి పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ, జమ్మూ ఉంది. ఇవన్నీ గతిశక్తి కూడా మంచి ఇన్స్టిట్యూట్. మీరు మార్చుకోండి కావాలంటే ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఎవరైనా. ఇక ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వస్తే 651 సీట్లు ఉన్నాయి. ప్రతి జిఎఫ్టీస్ ఉన్నాయి 651. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, తర్వాత పంజాబ్ యూనివర్సిటీ ఉంది, రాజీవ్ గాంధీ ఏవియేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. చూసుకోండి ఒకసారి. పుదుచ్చేరి టెక్నాలజికల్, మరి భువనేశ్వర్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది, సెంట్ లొంగవాల్ ఉంది, బిర్లా మిశ్రా ఉంది, అస్సాం యూనివర్సిటీ ఉంది. ఇవన్నీ స్టూడెంట్స్కి అయితే ఉంటాయి. నాగ్పూర్, త్రిబుల్ ఐటీ పూణే, జబల్పూర్ ఉంది, కాంచీపురం ఉన్నాయి. మంచి సీట్లు ఉన్నాయి. ఒకసారి మార్చుకోండి. ఒకసారి మీరు ఎవరైనా ఈసీ కానీ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మిజోరాం ఉంది, రాయ్పూర్ ఉంది, నాగాల్యాండ్ ఉంది, కాలికట్ ఉంది, ఈ విధంగా అలహాబాద్ ఉంది, జలంధర్ ఉంది. ఈ విధంగా స్టూడెంట్స్కి సీట్లు ఉన్నాయి. ఎస్సీ స్టూడెంట్స్కి అయితే 393 సీట్లు ఉన్నాయమ్మా. మరి ఎస్సీ స్టూడెంట్స్కి మరి జలంధర్ ఉన్నాయి, జైపూర్ ఉంది, అగర్తలా ఉన్నాయి, కాలికట్ ఉంది, అమీర్పూర్ ఉన్నాయి. ఈ విధమైన సూరత్కల్, మేఘాలయ, సిక్కింలో ఎస్సీ స్టూడెంట్స్కి, అరుణాచల్ ప్రదేశ్, జంషెడ్పూర్, కురుక్షేత్రాలో కూడా ఉంది. నంబర్ 1 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, రోబోటిక్స్ అండ్ ఆటోమేషను ఇవన్నీ కూడా
స్టూడెంట్స్కి ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇండియన్ IIIT గౌహతి ఉంది, ఇవన్నీ బెంగాల్ ఉంది, కాంచీపురం ఉంది. ఈ విధంగా స్టూడెంట్స్కి ఉండి మరి త్వరగా మీరు అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఈ రోజునే లాస్ట్ డేట్ కదా, 10 గంటలకల్లా క్లోజ్ అయిపోతుందమ్మా దుకాణము. సీశాబ్ దుకాణం బంధు, షాప్ షట్టర్ క్లోజ్ అవుతుంది. ఈరోజు 10 గంటలకల్లా షట్టర్ క్లోజ్ చేయబడుతుంది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, నయా రాయ్పూర్, జవహర్లాల్ నెహ్రూలో 2 సీట్లు ఉన్న ఈసీఈ, భువనేశ్వర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పుదుచ్చేరి ఈసీఈ, గన్ఖాన్ చౌదరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉన్నాయి. భోపాల్ టీచర్స్ ట్రైనింగ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, ఇవన్నీ కూడా మంచి యూనివర్సిటీ. గతిశక్తి కూడా ఉన్నాయి, మంచి యూనివర్సిటీ. ఇకపోతే మనకి చూసినట్టయితే ఎస్టీ స్టూడెంట్స్కి అయితే దాదాపు 203 సీట్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. భోపాలు, కర్ణాటక ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ. తర్వాత దీనిలో నైల్లో కొన్ని చూసుకుని జారండి అమ్మ. గోరఖ్పూర్లో కొద్దిగా చూసుకుని జారండి. అంతా స్టూడెంట్స్లో ఫీడ్బ్యాక్ సరిగా లేదు కాబట్టి చూసుకోండి ఒకసారి. బిర్లా మిశ్రా, అస్సాం యూనివర్సిటీ సిల్చారు, IIIT భాగల్పూరు, పూణే, రాంచీ. మరి ఎవరెవరికి మంచి సీట్లు వస్తాయి అదృష్టవంతులు 6వ తారీఖు 5 గంటలకు తెలిసిద్దమ్మ. వరంగల్, సూరత్, ఈ విధంగా రూర్కెలా, తర్వాత మాల్వియా, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇవాళ 10 గంటలకల్లా సీశాబ్ షట్టర్ క్లోజ్ అవుతుంది. 10 AM సీశాబ్ షట్టర్ క్లోజ్ దుకాణం బంధు. సీశాబ్ అనే ఒక దుకాణం అనేది బంద్ అయిపోతుంది. ఆ బంద్ అయ్యేలోపు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. షట్టర్ క్లోజ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.